హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఈసీఎల్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ అనేది మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈసీఎల్ అంటే అందరికీ తెలుసు, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది ఒక మినీరత్న సంస్థ. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ. ఈ పొజిషన్ సెలెక్ట్ చేయడానికి ఎటువంటి పరీక్ష అనేది కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే, వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్స్ అనేది జరుగుతుంది. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారు, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో కూడా పొజిషన్స్ అనేది ఉన్నాయి. వీటికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికి చూసుకుంటే జీతం వచ్చేసి నెలకు 55,000 వరకు పోస్ట్ను బట్టేసి ఉన్నాయండి. ఆ వివరాలు కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రం ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అటెండ్ చేయండి. పూర్తి వివరాల కోసం ఫుల్ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఈసీఎల్ గురించి చూసుకుంటే, ఇది వచ్చేసి ముందుగా మీకు చెప్పినట్టుగా మినీరత్న కంపెనీ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, భారత ప్రభుత్వం కింద పనిచేసే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో వచ్చేసి స్ట్రాటజిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి చూసుకుంటే న్యూక్లియర్, డిఫెన్స్, ఏరోస్పేస్ మరియు ఐటీ సెక్టార్లలో దేశానికి ఇది ఒక ఆదర్శమైనటువంటి కంపెనీ. ఇక ఇన్నోవేషన్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ మిషన్లు, ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే కంపెనీ. రాడార్లు మరియు డిఫెన్స్ సిస్టమ్స్ తయారీలో ఇది ఒక ముందుండేటటువంటి సంస్థ అండి. ఇటువంటి కంపెనీలో మనము ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకొని పనిచేస్తే మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కెరీర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఇక వేకెన్సీ డీటెయిల్స్ అండ్ లొకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే, మనము ఆల్ ఇండియా పోస్టింగ్లో వచ్చేసి వారికి సంబంధించినటువంటి ఈసీఎల్ సంబంధించినటువంటి ఎక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో వాటిలలో ఈ పొజిషన్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ కూడా పోస్టింగ్ అనేది జరుగుతుంది, సెలక్షన్ అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ కింద హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద కూడా హైదరాబాద్లో అనేది ఉన్నాయండి. సీనియర్ ఆర్టిస్టన్ అనే వారికి మాత్రం హైదరాబాద్లో ఈ పొజిషన్స్కి మాత్రం ఖాళీలు అనేది వేకెన్సీస్ లేవు. వివిధ నగరాలలో మీరు ఎక్కడికైనా ఈ పొజిషన్స్లో ఎక్కడైనా సెలక్షన్ అవ్వచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. మీకు ఎక్కడైనా మీకు ఒకవేళ ఆ డిస్టిక్లో కానీ, ఆ స్టేట్లో, ఆ ప్లేస్లో, లొకేషన్లో పనిచేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. ముంబై కానీ, న్యూఢిల్లీ కానీ, లక్నో కానీ అక్కడ కూడా పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు అక్కడ కూడా వెళ్ళి పని చేసుకోవచ్చు. ఇక మనము మిగతా వివరాలు చూసే ముందు, ఎవరైతే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఈ పొజిషన్స్కి క్వాలిఫైడ్ అనుకుంటున్నా వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఇది 10 మందికి రీచ్ అవుతుంది. అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కామెంట్ సెక్షన్లో మాత్రం ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు అప్లై చేసేవంటే మాత్రం మేము అప్లైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అది నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం తీసుకొని మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే, ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద వచ్చేసి బీఈ, బీటెక్ వారికి అర్హత ఉండాలి. అండ్ 60% మినిమం పాస్ అయి ఉండాలి. పర్సంటేజ్ తోటి 3 సంవత్సరాల అటువంటి అనుభవం అనేది అవసరం. వారికి వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ కింద బీఈ, బీటెక్ అనేది ఎడ్యుకేషన్ ఉండాలి. 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద చూసుకుంటే డిప్లొమా వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వారికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సరిపోతుంది. ఇక సీనియర్ ఆర్టిస్ట్ అనేది వారికి ఐటీఐ ఉంటే సరిపోతుంది. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇక దాంతోపాటు 1 సంవత్సరం అప్రెంటిస్ ఒకవేళ మీరు చేసినా కానీ దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్గా చేసిన వారు ఉంటే కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కంపెనీలో పనిచేయాల్సినది కూడా లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే, యాజ్ ఆన్ డేట్ సెలక్షన్ డేట్ ఏదైతే డేట్స్ ఉన్నాయో అవి మీకు చెప్తాను, ఆ డేట్కి మాత్రం లెక్కించబడతారు. ఇక ప్రాజెక్ట్ ఇంజనీర్ సి కింద వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్ అండి. టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎస్ఏ కింద అయితే 30 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ డొమెస్టిల్డ్ వారికి వచ్చేసి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. ఇక శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనం చూసుకుంటే, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 40,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ వచ్చి 45,000, థర్డ్ ఇయర్ అనేది 50,000,
ఫోర్త్ ఇయర్ అనేది 55,000 ఉంటుంది. ఇది వచ్చేసి PCE ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి అనేది ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్స్కి అయితే వచ్చేసి ఫస్ట్ ఇయర్ 25,000, సెకండ్ ఇయర్ 28,000, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి 31,000 అనేది ఉంటుంది. ఇక అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి 26,208 అనేది ఉంటుంది. SA వారికి వచ్చేసి 24,118 నెలకు జీతం మాత్రం ఇస్తారు. దాంతోపాటు ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి 8,400 అటైర్ అలవెన్సెస్ కింద ఇస్తున్నారు. దీంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ PF, TDDA, పెయిడ్ లీవ్స్కి సంబంధించినటువంటి అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు చూసుకుంటే వచ్చేసి ఇవి వచ్చి డైరెక్ట్గా వాకిన్ మాత్రమే ఇంటర్వ్యూస్. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదైతే వెన్యూ డేట్ ఉందో ఆ డేట్ రోజు మీరు ఆ వెన్యూ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇది షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే, ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయేదంటే మాత్రం రిజెక్షన్ అవుతారు. కాబట్టి వారికి మాత్రం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. ఇక సెలక్షన్ వెయిటేజ్ అనేది చూసుకుంటే ఎట్లాగో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏది లేదు. ఇక విద్యార్హత, ఒకవేళ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని 20% అనేది వెయిటేజ్ ఉంటుంది. మీ యొక్క పనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, జాబ్ ఆల్రెడీ చేసే వారికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి రిక్వైర్డ్ డిజైర్డ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టేసి చూసుకొని 30% అనేది వెయిటేజ్ ఇస్తున్నారు. ఇక పర్సనల్ ఇంటర్వ్యూలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారి యొక్క స్కోరింగ్ ప్రకారంగా వారి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి 50% అనేది వెయిటేజ్ కింద తీసుకుంటున్నారు. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు తీసుకోవట్లేదు. అందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్కి మాత్రం అటెండ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన కంపల్సరీ డేట్స్ అండ్ వెన్యూస్ చూసుకుంటే మన హైదరాబాద్లో వచ్చేసి మాత్రం 18/6/2026 రోజు వాకిన్ ఇంటర్వ్యూస్ మాత్రం కండక్ట్ చేస్తున్నారు. ఈ పొజిషన్స్కి వచ్చేసి ECL పోస్ట్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి. ఇక కోల్కతాలో కూడా 15వ తారీఖు జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ముంబైలో 18/6 అండ్ న్యూఢిల్లీ 18/6 అండ్ 19/6 వచ్చేసి చెన్నై సౌత్ జోన్లో జరుగుతున్నది. మీరు వెన్యూ దగ్గరికి మాత్రం రిజిస్ట్రేషన్ టైం ఏదైతే ఉందో 9 to 11:30 మధ్యలోనే వారు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. కాబట్టి మీరు ముందుగానే వెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత వెళ్ళిన వారికి మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు, అది రిజెక్షన్ అవుతుంది. కాబట్టి మీరు ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు రిజిస్ట్రేషన్ టైంకే మీరు వెన్యూ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. మీరు తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటే పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ అండి వెబ్సైట్ నుండి తీసుకోవాలి. అది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ దీన్ని డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పోస్ట్ను బట్టి ఏదైతే కావాలో డిగ్రీ, డిప్లొమా, IT సర్టిఫికేట్లు, మార్క్ షీట్లు అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పనిచేసే కంపెనీలో కానీ అక్కడి నుంచి ఉన్నటువంటి ఆఫర్ లెటర్స్, పే స్కేల్ సంబంధించిన శాలరీ స్లిప్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్తే బాగుంటుందండి. ఇక క్యాష్కి సంబంధించిన ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు వచ్చేసి కూడా వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. మీ యొక్క ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఒరిజినల్ ID ప్రూఫ్ కింద తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్టెడ్ తీసుకెళ్ళండి. ఒకటి కాకపోతే 2 తీసుకెళ్ళండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ ఫామ్ మాత్రమే ఫిలప్ చేయాలి. ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ వచ్చేసి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు నోటిఫికేషన్ని మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫామ్లో ఎటువంటి తప్పులు లేకుండా మీరు నింపాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ నింపిన ఫామ్ని మీ యొక్క డాక్యుమెంట్స్, మీ సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇక మనం డీటెయిల్స్ అనేది చూసుకుంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ ecl.co.in అనేది మీరు యూజర్ ఫేస్ విండోస్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అనే ట్యాబ్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. అక్కడ మీరు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది గుర్తుంచుకొని 9/20/26 అనేది ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి
నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉందండి, అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది. మీరు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా చూసుకుంటే వాక్-ఇన్ సెలక్షన్స్ ఫర్ వేరియస్ కాంట్రాక్ట్ పొజిషన్స్. ఇంకోటి మీకు చెప్పడం నేను చెప్తున్నాను, ఈ పొజిషన్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ పొజిషన్స్ అండి, పర్మనెంట్ జాబ్స్ మాత్రం కావండి. తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకున్న పొజిషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫామ్ మాత్రం ఇదండి, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింపుల్ అప్లికేషన్ ఫామ్ అండి, ఈజీగా నింపచ్చు. ఇవన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఈజీగా క్లియర్గా నీట్గా నింపేసి సైన్ చేసి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన జిరాక్స్ కాపీస్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. తర్వాత మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్క అభ్యర్థి ఒక్క కేటగిరీ పోస్టుకు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అకాడమిక్ కాలేజ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే మీకు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మాత్రం కన్సిడర్ చేయరని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి మాత్రం వెళ్ళేవారు మీ యొక్క సొంత ఖర్చులతోటే మీరు ప్లాన్ చేసుకోవాలి, మీ సొంత ఖర్చులే అవి. ఒకవేళ ఇంటర్వ్యూస్ అనేది ఎక్స్టెండెడ్ అయ్యే పొజిషన్ ఛాన్సెస్ ఉంటే అక్కడ వసతి ఏదైనా ఉండాల్సి వస్తే మాత్రం మీరే అవి అకామిడేషన్ అనేది మీరే ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కంపెనీ వారు ఎటువంటి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇక ఇంటర్వ్యూకి ప్రిపేర్ ఎలా కావాలనే టిప్స్ కూడా నేను చెప్తున్నానండి. కోర్ నాలెడ్జ్ వచ్చేసి మీ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఈసీ కానీ ట్రిపుల్ ఈ సిఎస్ ఐటీలో సంబంధించిన కోర్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రివిజన్ చేసుకుంటే మ్యాక్సిమం క్వశ్చనింగ్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్, ఎందుకంటే ఈ పొజిషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీసాట్ కానీ నెట్వర్కింగ్, రౌటర్, స్విచెస్ సంబంధించినవి, టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా మీరు రీఫ్రెష్ చేసుకోండి, వీటి గురించి తెలుసుకోండి వెళ్ళే ముందు మాత్రం. ఎందుకంటే ఈ పొజిషన్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు దిస్ జాబ్స్కి ఆపర్చునిటీస్ కోసం కాబట్టి. ఇక మీ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు సంబంధించిన ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కంపెనీ చేశారు, ఏ వర్క్ అనే ప్రొఫైల్ సంబంధించినవి కూడా మీరు చేసుకోండి. అండ్ ఇక మర్చిపోకండి, మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంటర్వ్యూల తేదీలు వచ్చేసి 15, 18, 19, 2026 మన హైదరాబాద్లో జరిగేది మాత్రం 18 రోజుకు 9 గంటల లోపే వేదిక వద్ద ఉండండి. మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది 11:30 వరకే. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.